రా అత్తయ్య. నువ్వన్నట్టే అమ్మ చేసింది కదా నానమ్మ, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? నానమ్మకు నచ్చని పనేదో ఇక్కడ జరుగుతున్నట్టుంది, అందుకే నానమ్మ మూడీగా ఉంది. అవునవును, అమ్మ మనసు ఏదో విషయంలో బాగా గాయపడినట్టుంది, అందుకే విచారంగా ఉంది. మీ మనసులో ఏముందో బయట పెట్టండి అత్తయ్య. లేదా మనసులో ఉన్నది పేపర్లో రాశానన్నావు కదా, అదన్నా బయట పెట్టు. ఎప్పుడూ లేనిది ఈరోజు మీరు మాకు వింతగా కనిపిస్తున్నారు వేదవతి గారు. అవునండి, ఇదివరకు ఇట్లా మొహంలో నవ్వులేదు. రండి వేదవతి గారు. నీ చేత్తో చీర తీసుకోవడం నాకిష్టం లేదు. ఏమైంది వేదవతి గారు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మీ చిన్న కోడలు ఇంత బాగా వ్రతం ముగించుకుంటే మీరు ఆశీర్వదించాల్సింది పోయి ఇలా మాట్లాడుతున్నారేంటి? దయచేసి ఈ విషయంలో మీరు కల్పించుకోవద్దు. మా అమ్మ అంతే, ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది. మీరేమనుకోకండి, మా అత్త అప్పుడప్పుడు ఈ విధంగానే ప్రవర్తిస్తారు. మీ వ్యక్తిగత విషయాల్లో తలదూర్చటం నాకు మంచిది కాదు. ఇక నేను బయలుదేరుతాను.